ఏపీలో కూటమి ప్రభుత్వం రావడంతో లెక్కలు మారుతున్నాయి. వైసీపీ హయాంలో జరిగిన దాడులపై ఫోకస్ పెట్టారు. మంగళగిరిలో టీడీపీ ఆఫీసుపై దాడి కేసులో పోలీసులు నిందితులను గుర్తించారు. దాడికి పాల్పడ్డ వారిని కటకటాలు వెనక్కి నెట్టారు. కొందరు భయపడి పక్క రాష్ట్రాలకు పారిపోయారు. దాదాపు 2.5 ఏళ్ల క్రితం జరిగిన మంగళగిరిలోని టీడీపీ కార్యాలయం దాడి ఘటనపై ప్రభుత్వం సీరియస్ అయ్యింది. దాడులకు పాల్పడిన వారిపై ఫోకస్ పెట్టారు పోలీసులు. దాడికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించి నిందితులను పట్టుకున్నారు. దాడి చేసిన వారితో పాటు చేయించిన వారిని కనిపెట్టారు. ఈ వ్యవహారంలో పలువురిని అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ దాడిలో కీలకంగా వ్యవహరించిన వారిని పోలీసులు రిమాండ్కు తరలించారు. టీడీపీ ఆఫీస్పై దాడి కేసులో ఎమ్మెల్సీ అప్పిరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఇప్పటికే 10 మంది నిందితులను అదుపులో తీసుకున్నారు. 5 మందిని కోర్టులో హాజరుపరిచారు. న్యాయస్థానం వారికి 14 రోజులు రిమాండ్ విధించింది. మిగతా నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు కొంతమంది రాష్ట్రం విడిచి పారిపోయినట్టు సమాచారం. వారిని కూడా త్వరగా పట్టుకుంటామని చెబుతున్నారు. 2021 అక్టోబర్ 19న టీడీపీ కార్యాలయంపై వైసీపీ శ్రేణులు, నేతలు మంగళగిరి టీడీపీ ఆఫీసులపై దండెత్తారు. ఫర్నిచర్, అద్దాలను పగలగొట్టారు. రాళ్లతో వాహనాలను ధ్వంసం చేశారు. టీడీపీ ఆఫీసులో సిబ్బంది, నేతలపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడు, వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్య, విజయవాడ తూర్పు ఇన్ఛార్జి దేవినేని అవినాష్ అనుచరులు దాడి చేశారు. ఈ దాడిలో పలువురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. దాడి జరిగి 2.5 ఏళ్లైనా ఈ కేసులో పోలీసులు ఒక్కరిని అరెస్ట్ చేయలేదు. సీసీటీవీ ఫుటేజీలున్నా నిందితులను గుర్తించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారడంతో దాడికి పాల్పడిన వారిని పట్టుకుని రిమాండ్కు తరలించారు. రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఆఫీసుపై దాడులు జరగడం తీవ్ర విస్మయానికి గురిచేశాయి. దాడులపై అప్పటి గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్లో ఫిర్యాదు చేశారు. రాజకీయ పార్టీల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని, కానీ దాడులు తగవని తెలిపారు. టీడీపీ ఆఫీసుపై దాడిని వివిధ రాజకీయ పార్టీలు ఖండించాయి. టీడీపీ ఆరోపణల్ని ఖండించిన వైఎస్ఆర్సీపీ నేతలు కార్యాలయాలపై తాము దాడులు చేయలేదని చెప్పారు. డీజీపీ కార్యాలయానికి అత్యంత దగ్గరలో ఉన్న టీడీపీ కార్యాలయంపై దాడికి పాల్పడిన వారిని పట్టుకోలేదు పోలీసులు. టీడీపీ కార్యాలయ సిబ్బంది ముందే ఫిర్యాదులు చేసినా పోలీసులు స్పందించలేదు. ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఇక అల్లరి మూకల ఆటలు సాగవు. దాడి చేసిన వారిని, చేయించిన వారిని తగిన శాస్త్రి చేస్తామంటున్నారు టీడీపీ నేతలు.